హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరణ్ రన్వే ఎడ్యుకేషన్. లాస్ట్ వీడియోలో మనం యూరప్ గురించి నేర్చుకున్నామండి. 2 పార్ట్లుగా. ఈ వీడియోలో మనం యూరప్ ఖండంలోని ఒక దేశమైనటువంటి ఫ్రాన్స్ గురించి నేర్చుకుంటున్నాం. ఫ్రాన్స్ ఐరోపాలో ఒక దేశం. వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో టెట్ మరియు డిఎస్సికి అదేవిధంగా ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. పశ్చిమ యూరప్లో ఒక పెద్ద దేశం ఏది? ఆప్షన్ ఏ స్పెయిన్, ఆప్షన్ బి ఫ్రాన్స్, ఆప్షన్ సి బెల్జియం, ఆప్షన్ డి ఇంగ్లాండ్. ఇంపార్టెంట్ బిట్ అండి. పశ్చిమ యూరప్లో ఒక పెద్ద దేశం ఏది? ఆప్షన్ ఏ స్పెయిన్, ఆప్షన్ బి ఫ్రాన్స్, ఆప్షన్ సి బెల్జియం, ఆప్షన్ డి ఇంగ్లాండ్. ఆప్షన్ బి ఫ్రాన్స్. పశ్చిమ యూరోప్లో ఒక పెద్ద దేశం ఫ్రాన్స్. ఇంపార్టెంట్ బిట్ అండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫ్రాన్స్లో సిటీ ఆఫ్ గ్లాసెస్ అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు? ఆప్షన్ ఏ పారిస్, ఆప్షన్ బి మాడ్రిడ్, ఆప్షన్ సి బెర్లిన్, ఆప్షన్ డి వియన్నా. ఇంపార్టెంట్ బిట్ అండి. ఫ్రాన్స్లో సిటీ ఆఫ్ గ్లాసెస్ అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు? ఆప్షన్ ఏ పారిస్, ఆప్షన్ బి మాడ్రిడ్, ఆప్షన్ సి బెర్లిన్, ఆప్షన్ డి వియన్నా. ఇంపార్టెంట్ బిట్స్ ఉంటాయండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. టెట్కి డిఎస్సికి చాలా బాగా ఉపయోగపడతాయి. ఆప్షన్ ఏ పారిస్. పారిస్ను ఫ్రాన్స్లో సిటీ ఆఫ్ గ్లాసెస్ అని పిలుస్తారు. ఇంపార్టెంట్ బిట్. పారిస్ నగరం ఏ నది ఒడ్డున ఉంది? ఆప్షన్ ఏ డాన్యూబ్ నది, ఆప్షన్ బి విస్టులా నది, ఆప్షన్ సి వోల్గా నది, ఆప్షన్ డి సెయిన్ నది. ఇంపార్టెంట్ బిట్ అండి. పారిస్ నగరం ఏ నది ఒడ్డున ఉంది? ఆప్షన్ ఏ డాన్యూబ్ నది, ఆప్షన్ బి విస్టులా నది, ఆప్షన్ సి వోల్గా నది, ఆప్షన్ డి సెయిన్ నది. ఆప్షన్ డి సెయిన్ నది. ప్యారిస్ నగరం సెయిన్ నది ఒడ్డున ఉన్నది. వెరీ ఇంపార్టెంట్ బిట్. ప్యారిస్ నగరానికి ఇరువైపులా ఏ నది విస్తరించి ఉంది? ఆప్షన్ ఏ సెయిన్, ఆప్షన్ బి నైపర్, ఆప్షన్ సి వోడర్, ఆప్షన్ డి రైన్. ఇంపార్టెంట్ బిట్ అండి. పారిస్ నగరానికి ఇరువైపులా ఏ నది విస్తరించి ఉంది? ఆప్షన్ ఏ సెయిన్, ఆప్షన్ బి నైపర్, ఆప్షన్ సి వోడర్, ఆప్షన్ డి రైన్. ఆప్షన్ ఏ సెయిన్. ప్యారిస్ నగరానికి ఇరువైపులా సెయిన్ నది విస్తరించి ఉంది. ఇంపార్టెంట్ బిట్. ఈఫిల్ టవర్ ఎక్కడ ఉంది? దానిని ఎప్పుడు నిర్మించారు? ఆప్షన్ ఏ వియన్నా 1879, ఆప్షన్ బి పారిస్ 1889, ఆప్షన్ సి బెర్లిన్ 1899, ఆప్షన్ డి పారిస్ 1879. ఇంపార్టెంట్ బిట్ అండి. ఈఫిల్ టవర్ ఎక్కడ ఉంది? దానిని ఎప్పుడు నిర్మించారు? ఆప్షన్ ఏ వియన్నా 1879, ఆప్షన్ బి పారిస్ 1889, ఆప్షన్ సి బెర్లిన్ 1899, ఆప్షన్ డి పారిస్ 1879. ఆప్షన్ బి పారిస్ 1889. ఈఫిల్ టవర్ పారిస్లో ఉంది. దీనిని 1889వ సంవత్సరంలో నిర్మించారు. వెరీ ఇంపార్టెంట్ బిట్. ఇంగ్లీష్ ఛానల్ ఫ్రాన్స్కి ఏ మూలన ఉంది? ఆప్షన్ ఏ ఆగ్నేయం, ఆప్షన్ బి ఈశాన్యం, ఆప్షన్ సి నైరుతి, ఆప్షన్ డి వాయువ్యం. ఇంపార్టెంట్ బిట్ అండి. ఇంగ్లీష్ ఛానల్
ఫ్రాన్స్కు ఏ మూలన ఉంది? ఆప్షన్ ఏ ఆగ్నేయం, ఆప్షన్ బి ఈశాన్యం, ఆప్షన్ సి నైరుతి, ఆప్షన్ డి వాయువ్యం. ఆప్షన్ డి వాయువ్యం. ఇంగ్లీష్ ఛానల్ ఫ్రాన్స్కి వాయువ్యం మూలన ఉంది. ఇంపార్టెంట్ బిట్. మధ్యధరా శీతోష్ణ స్థితి ఫ్రాన్స్లో ఎక్కడ ఉంటుంది? ఆప్షన్ ఏ దక్షిణ ఫ్రాన్స్, ఆప్షన్ బి ఉత్తర ఫ్రాన్స్, ఆప్షన్ సి పశ్చిమ ఫ్రాన్స్, ఆప్షన్ డి మధ్య ఫ్రాన్స్. ఇంపార్టెంట్ బిట్ అండి. మధ్యధరా శీతోష్ణ స్థితి ఫ్రాన్స్లో ఎక్కడ ఉంటుంది? ఆప్షన్ ఏ దక్షిణ ఫ్రాన్స్, ఆప్షన్ బి ఉత్తర ఫ్రాన్స్, ఆప్షన్ సి పశ్చిమ ఫ్రాన్స్, ఆప్షన్ డి మధ్య ఫ్రాన్స్. ఆప్షన్ ఏ దక్షిణ ఫ్రాన్స్. మధ్యధరా శీతోష్ణ స్థితి దక్షిణ ఫ్రాన్స్లో ఉంటుంది. ఫ్రాన్స్కి వర్షాన్నిచ్చే పవనాలు ఏవి? ఆప్షన్ ఏ ఖగోష్ణ సముద్ర ప్రవాహాలు, ఆప్షన్ బి అట్లాంటిక్ మహాసముద్ర పవనాలు, ఆప్షన్ సి వ్యాపార పవనాలు, ఆప్షన్ డి పశ్చిమ పవనాలు. ఇంపార్టెంట్ బిట్ అండి. ఫ్రాన్స్కి వర్షాన్నిచ్చే పవనాలు ఏవి? ఆప్షన్ ఏ ఖగోష్ణ సముద్ర ప్రవాహాలు, ఆప్షన్ బి అట్లాంటిక్ మహాసముద్ర పవనాలు, ఆప్షన్ సి వ్యాపార పవనాలు, ఆప్షన్ డి పశ్చిమ పవనాలు. ఆప్షన్ డి పశ్చిమ పవనాలు. ఫ్రాన్స్కి వర్షాన్నిచ్చే పవనాలు పశ్చిమ పవనాలు. ఫ్రాన్స్కి సరిహద్దు గల దేశాలు ఏవి? ఇంపార్టెంట్ బిట్ అండి. ఫ్రాన్స్కి సరిహద్దు గల దేశాలు ఏవి? తూర్పున జర్మనీ కమ్మ స్విట్జర్లాండ్ దేశాలు ఉన్నాయి. ఆగ్నేయంన ఇటలీ దేశం ఉంది. ఈశాన్యాన బెల్జియం దేశం ఉంది. నైరుతీన స్పెయిన్ దేశం ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. ఫ్రాన్స్కి సరిహద్దు గల దేశాలు ఏవి? తూర్పున జర్మనీ కమ్మ ఫ్రాన్స్ దేశం ఉంది. ఆగ్నేయాన ఇటలీ ఉంది. అదేవిధంగా ఈశాన్యాన బెల్జియం దేశం ఉంది. నైరుతీన స్పెయిన్ దేశం ఉంది. ఇంపార్టెంట్ బిట్స్ అండి. ఈ వీడియో టెట్ మరియు డిఎస్సికి చాలా బాగా ఉపయోగపడతాయి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫ్రాన్స్కి తూర్పున ఏ పర్వతాలు ఉన్నాయి? ఆప్షన్ ఏ పైరనీస్ పర్వతాలు, ఆప్షన్ బి పెన్నియన్ పర్వతాలు, ఆప్షన్ సి ఆల్ప్స్ పర్వతాలు, ఆప్షన్ డి కాకసస్ పర్వతాలు. ఇంపార్టెంట్ బిట్ అండి. ఫ్రాన్స్కి తూర్పున ఏ పర్వతాలు ఉన్నాయి? ఆప్షన్ ఏ పైరనీస్ పర్వతాలు, ఆప్షన్ బి పెన్నియన్ పర్వతాలు, ఆప్షన్ సి ఆల్ప్స్ పర్వతాలు, ఆప్షన్ డి కాకసస్ పర్వతాలు. ఆప్షన్ సి ఆల్ప్స్ పర్వతాలు. ఫ్రాన్స్కు తూర్పున ఆల్ప్స్ పర్వతాలు ఉన్నాయి. పైరనీస్ పర్వతాలు ఫ్రాన్స్కు ఏ దిక్కున ఉన్నాయి? ఆప్షన్ ఏ తూర్పు, ఆప్షన్ బి పడమర, ఆప్షన్ సి ఉత్తరం, ఆప్షన్ డి దక్షిణం. ఇంపార్టెంట్ బిట్ అండి. పైరనీస్ పర్వతాలు ఫ్రాన్స్కు ఏ దిక్కున ఉన్నాయి? ఆప్షన్ ఏ తూర్పు, ఆప్షన్ బి పడమర, ఆప్షన్ సి ఉత్తరం, ఆప్షన్ డి దక్షిణం. ఆప్షన్ డి దక్షిణం. పైరనీస్ పర్వతాలు ఫ్రాన్స్కు దక్షిణ దిక్కున ఉన్నాయి. ఫ్రాన్స్లో ఉన్న పీఠభూమి ఏది? ఆప్షన్ ఏ మాసిఫ్ సెంట్రల్ పీఠభూమి, ఆప్షన్ బి బ్రిటానీ పీఠభూమి, ఆప్షన్ సి నార్మాండీ పీఠభూమి, ఆప్షన్ డి ఏ కామా బి కామా సి మూడు సరైనవే. ఇంపార్టెంట్ బిట్ అండి. ఫ్రాన్స్లో ఉన్న పీఠభూమి ఏది? ఆప్షన్ ఏ మాసిఫ్ సెంట్రల్ పీఠభూమి, ఆప్షన్ బి బ్రిటానీ పీఠభూమి, ఆప్షన్ సి నార్మాండీ పీఠభూమి, ఆప్షన్ డి ఏ కామా బి కామా సి మూడు సరైనవే. ఆప్షన్ డి ఏ కామా బి కామా సి మూడు సరైనవే. ఫ్రాన్స్లో ఉన్న పీఠభూములు మాసిఫ్ సెంట్రల్ పీఠభూమి,
బ్రిటానీ పీఠభూమి, నార్మాండీ పీఠభూమి. ఇంపార్టెంట్ బిట్ అండి. మధ్య ఫ్రాన్స్లో ఉన్న పీఠభూమి ఏది? ఆప్షన్ ఏ మాసిఫ్ సెంట్రల్ పీఠభూమి, ఆప్షన్ బి బ్రిటానీ పీఠభూమి, ఆప్షన్ సి నార్మాండీ పీఠభూమి, ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. ఇంపార్టెంట్ బిట్ అండి. మధ్య ఫ్రాన్స్లో ఉన్న పీఠభూమి ఏది? ఆప్షన్ ఏ మాసిఫ్ సెంట్రల్ పీఠభూమి, ఆప్షన్ బి బ్రిటానీ పీఠభూమి, ఆప్షన్ సి నార్మాండీ పీఠభూమి, ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. ఆప్షన్ ఏ మాసిఫ్ సెంట్రల్ పీఠభూమి. మాసిఫ్ సెంట్రల్ పీఠభూమి మధ్య ఫ్రాన్స్లో ఉంది. పశ్చిమ మైదానంలో ప్రవహించే నదులు ఏవి? ఆప్షన్ ఏ సెయిన్ పో నది, ఆప్షన్ బి లోరే నది గారోన్ నది, ఆప్షన్ డి వీనా నది డాన్ నది, ఆప్షన్ డి డాన్యూబ్ నది నైపర్ నది. ఇంపార్టెంట్ బిట్ అండి. పశ్చిమ మైదానంలో ప్రవహించే నదులు ఏవి? ఆప్షన్ ఏ సెయిన్ నది పో నది, ఆప్షన్ బి లోరే నది గారోన్ నది, ఆప్షన్ డి వీనా నది డాన్ నది, ఆప్షన్ డి డాన్యూబ్ నది నైపర్ నది. ఆప్షన్ బి లోరే నది గారోన్ నది. లోరే నది గారోన్ నది పశ్చిమ మైదానంలో ప్రవహించే నదులు. ఫ్రాన్స్లోని నదులు అవి కలిసే ప్రాంతాల గురించి నేర్చుకుందాం. వెరీ ఇంపార్టెంట్ బిట్స్ ఉంటాయండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సెయిన్ నది కలిసే ప్రాంతం ఇంగ్లీష్ ఛానల్. అదేవిధంగా లోరే నది బిస్కే అఖాతంలో కలుస్తుంది. గారోన్ నది వచ్చేసి బిస్కే అఖాతంలో కలుస్తుంది. అదేవిధంగా రోన్ నది వచ్చేసి మధ్యధరా సముద్రంలో కలుస్తుంది. వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అండి. సెయిన్ నది వచ్చేసి ఇంగ్లీష్ ఛానల్లో కలుస్తుంది. అదేవిధంగా లోరే నది వచ్చేసి బిస్కే అఖాతంలో కలుస్తుంది. గారోన్ నది కూడా బిస్కే అఖాతంలో కలుస్తుంది. రోన్ నది వచ్చేసి మధ్యధరా సముద్రంలో కలుస్తుంది. వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అండి. టెట్కి డిఎస్సికి చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫ్రాన్స్లో ఎన్ని రకాల కాలాలు ఉన్నాయి? ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 2, ఆప్షన్ సి 3, ఆప్షన్ డి 4. ఇంపార్టెంట్ బిట్ అండి. ఫ్రాన్స్లో ఎన్ని రకాల కాలాలు ఉన్నాయి? ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 2, ఆప్షన్ సి 3, ఆప్షన్ డి 4. ఆప్షన్ డి 4. ఫ్రాన్స్లో 4 రకాల కాలాలు ఉన్నాయి. 1 చలికాలం, 2 వసంతకాలం, 3 వేసవికాలం, 4 శరత్కాలం. ఇంపార్టెంట్ బిట్ అండి. ఫ్రాన్స్లో చలికాలం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది? ఆప్షన్ ఏ అక్టోబర్ నుంచి జనవరి వరకు, ఆప్షన్ బి నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు, ఆప్షన్ సి డిసెంబర్ నుంచి మార్చి వరకు, ఆప్షన్ డి జనవరి నుంచి ఏప్రిల్ వరకు. ఇంపార్టెంట్ బిట్ అండి. ఫ్రాన్స్లో చలికాలం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది? ఆప్షన్ ఏ అక్టోబర్ నుంచి జనవరి వరకు, ఆప్షన్ బి నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు, ఆప్షన్ సి డిసెంబర్ నుంచి మార్చి వరకు, ఆప్షన్ డి జనవరి నుంచి ఏప్రిల్ వరకు. ఆప్షన్ బి నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఫ్రాన్స్లో చలికాలం ఉంటుంది. ఫ్రాన్స్లో పంట భూములు బీడుగా ఉండే కాలం ఏది? ఆప్షన్ ఏ చలికాలం, ఆప్షన్ బి వసంతకాలం, ఆప్షన్ సి వేసవికాలం, ఆప్షన్ డి శరత్కాలం. ఇంపార్టెంట్ బిట్ అండి. ఫ్రాన్స్లో పంట భూములు బీడుగా ఉండే కాలం ఏది? ఆప్షన్ ఏ చలికాలం, ఆప్షన్ బి వసంతకాలం, ఆప్షన్ సి వేసవికాలం, ఆప్షన్ డి శరత్కాలం.
ఆప్షన్ ఏ చలికాలం. చలికాలంలో ఫ్రాన్స్లో పంట భూములు బీడుగా ఉంటాయి. ఫ్రాన్స్లో చలికాలంలో సూర్యుడు ఎన్ని గంటలకు ఉదయిస్తాడు, అదేవిధంగా ఎన్ని గంటలకు అస్తమిస్తాడు? ఆప్షన్ ఏ 8-9 గంటలకు ఉదయిస్తాడు, 4 గంటలకు అస్తమిస్తాడు. ఆప్షన్ బి 9-10 గంటలకు ఉదయిస్తాడు, 5 గంటలకు అస్తమిస్తాడు. ఆప్షన్ సి 8-9 గంటలకు ఉదయిస్తాడు, 5 గంటలకు అస్తమిస్తాడు. ఆప్షన్ డి 9-10 గంటలకు ఉదయిస్తాడు, 4 గంటలకు అస్తమిస్తాడు. ఇంపార్టెంట్ బిట్ అండి. ఫ్రాన్స్లో చలికాలంలో సూర్యుడు ఎన్ని గంటలకు ఉదయిస్తాడు, అదేవిధంగా ఎన్ని గంటలకు అస్తమిస్తాడు? ఆప్షన్ ఏ 8-9 గంటలకు ఉదయిస్తాడు, 4 గంటలకు అస్తమిస్తాడు. ఆప్షన్ బి 9-10 గంటలకు ఉదయిస్తాడు, 5 గంటలకు అస్తమిస్తాడు. ఆప్షన్ సి 8-9 గంటలకు ఉదయిస్తాడు, 5 గంటలకు అస్తమిస్తాడు. ఆప్షన్ డి 9-10 గంటలకు ఉదయిస్తాడు, 4 గంటలకు అస్తమిస్తాడు. ఆప్షన్ డి 9-10 గంటలకు ఉదయిస్తాడు, 4 గంటలకు అస్తమిస్తాడు. ఫ్రాన్స్లో చలికాలంలో సూర్యుడు 9-10 గంటలకు ఉదయిస్తాడు, 4 గంటలకు అస్తమిస్తాడు. ఇంపార్టెంట్ బిట్. ఫ్రాన్స్లో వసంతకాలం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది? ఆప్షన్ ఏ ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు. ఆప్షన్ బి మార్చి నుంచి మే వరకు. ఆప్షన్ సి ఏప్రిల్ నుంచి జూలై వరకు. ఆప్షన్ డి మార్చి నుంచి జూలై వరకు. ఇంపార్టెంట్ బిట్ అండి. ఫ్రాన్స్లో వసంతకాలం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది? ఆప్షన్ ఏ ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు. ఆప్షన్ బి మార్చి నుంచి మే వరకు. ఆప్షన్ సి ఏప్రిల్ నుంచి జూలై వరకు. ఆప్షన్ డి మార్చి నుంచి జూలై వరకు. ఆప్షన్ బి మార్చి నుంచి మే వరకు. ఫ్రాన్స్లో వసంతకాలం మార్చి నుంచి మే వరకు ఉంటుంది. ఫ్రాన్స్లో పండించే ముఖ్యమైన పంట ఏది? ఆప్షన్ ఏ గోధుమ. ఆప్షన్ బి వరి. ఆప్షన్ సి బార్లీ. ఆప్షన్ డి రే. ఇంపార్టెంట్ బిట్ అండి. ఫ్రాన్స్లో పండించే ముఖ్యమైన పంట ఏది? ఆప్షన్ ఏ గోధుమ. ఆప్షన్ బి వరి. ఆప్షన్ సి బార్లీ. ఆప్షన్ డి రే. ఆప్షన్ ఏ గోధుమ. ఫ్రాన్స్లో పండించే ముఖ్యమైన పంట గోధుమ. ఇంపార్టెంట్ బిట్. రే పంటను దేనికి ఉపయోగిస్తారు? ఆప్షన్ ఏ రొట్టెల తయారీకి. ఆప్షన్ బి పశువుల దానాకు. ఆప్షన్ సి బీరు తయారీకి. ఆప్షన్ డి ఏ, బి, సి 3 సరైనవే. ఇంపార్టెంట్ బిట్ అండి. రే పంటను దేనికి ఉపయోగిస్తారు? ఆప్షన్ ఏ రొట్టెల తయారీకి. ఆప్షన్ బి పశువుల దానాకు. ఆప్షన్ సి బీరు తయారీకి. ఆప్షన్ డి ఏ, బి, సి 3 సరైనవే. ఆప్షన్ డి ఏ, బి, సి 3 సరైనవే. రే పంటను రొట్టెల తయారీకి, పశువుల దానాకు, బీరు తయారీకి ఉపయోగిస్తారు. ఇంపార్టెంట్ బిట్ అండి. ఫ్రాన్స్లో పంచదారను ఏ విధంగా తయారు చేస్తారు? ఆప్షన్ ఏ బీటు దుంపలు. ఆప్షన్ బి బీట్రూట్. ఆప్షన్ సి చెరకు. ఆప్షన్ డి గగర్ బీట్. ఇంపార్టెంట్ బిట్ అండి. ఫ్రాన్స్లో పంచదారను ఏ విధంగా తయారు చేస్తారు? ఆప్షన్ ఏ బీటు దుంపలు. ఆప్షన్ బి బీట్రూట్. ఆప్షన్ సి చెరకు. ఆప్షన్ డి గగర్ బీట్. ఆప్షన్ డి గగర్ బీట్. ఫ్రాన్స్లో పంచదారను గగర్ బీట్ నుంచి తయారు చేస్తారు. ఇంపార్టెంట్ బిట్. ఫ్రాన్స్లో వ్యవసాయానికి అనుకూలమైన కాలం ఏది? ఆప్షన్ ఏ
చలికాలం, ఆప్షన్ బి వసంతకాలం, ఆప్షన్ సి వేసవికాలం, ఆప్షన్ డి శరత్కాలం. ఇంపార్టెంట్ బిట్ అండి. ఫ్రాన్స్లో వ్యవసాయానికి అనుకూలమైన కాలం ఏది? ఆప్షన్ ఏ చలికాలం, ఆప్షన్ బి వసంతకాలం, ఆప్షన్ సి వేసవికాలం, ఆప్షన్ డి శరత్కాలం. ఆప్షన్ సి వేసవికాలం. ఫ్రాన్స్లో వ్యవసాయానికి అనుకూలమైన కాలం వేసవికాలం. ద్రాక్షారసంతో ద్రాక్ష సారాయి తయారు చేసే దేశం ఏది? ఆప్షన్ ఏ స్పెయిన్, ఆప్షన్ బి పోర్చుగల్, ఆప్షన్ సి రష్యా, ఆప్షన్ డి ఫ్రాన్స్. ఇంపార్టెంట్ బిట్ అండి. ద్రాక్షారసంతో ద్రాక్ష సారాయి తయారు చేసే దేశం ఏది? ఆప్షన్ ఏ స్పెయిన్, ఆప్షన్ బి పోర్చుగల్, ఆప్షన్ సి రష్యా, ఆప్షన్ డి ఫ్రాన్స్. ఆప్షన్ డి ఫ్రాన్స్. ద్రాక్షారసంతో ద్రాక్ష సారాయి తయారు చేసే దేశం ఫ్రాన్స్. ఇంపార్టెంట్ బిట్. ఫ్రాన్స్లో ఎన్ని నెలలు మాత్రమే పంటలు పండుతాయి? ఆప్షన్ ఏ 6 నుంచి 7 నెలలు, ఆప్షన్ బి 7 నుంచి 8 నెలలు, ఆప్షన్ సి 8 నుంచి 9 నెలలు, ఆప్షన్ డి 8 నుంచి 10 నెలలు. ఇంపార్టెంట్ బిట్ అండి. ఫ్రాన్స్లో ఎన్ని నెలలు మాత్రమే పంటలు పండుతాయి? ఆప్షన్ ఏ 6 నుంచి 7 నెలలు, ఆప్షన్ బి 7 నుంచి 8 నెలలు, ఆప్షన్ సి 8 నుంచి 9 నెలలు, ఆప్షన్ డి 8 నుంచి 10 నెలలు. ఆప్షన్ ఏ 6 నుంచి 7 నెలలు. ఫ్రాన్స్లో 6 నుంచి 7 నెలలు మాత్రమే పంటలు పండుతాయి. మధ్యధరా సముద్రం ఫ్రాన్స్కి ఏ దిక్కున ఉంది? ఆప్షన్ ఏ తూర్పు, ఆప్షన్ బి పడమర, ఆప్షన్ సి ఉత్తరం, ఆప్షన్ డి దక్షిణం. ఇంపార్టెంట్ బిట్ అండి. మధ్యధరా సముద్రం ఫ్రాన్స్కి ఏ దిక్కున ఉంది? ఆప్షన్ ఏ తూర్పు, ఆప్షన్ బి పడమర, ఆప్షన్ సి ఉత్తరం, ఆప్షన్ డి దక్షిణం. ఆప్షన్ డి దక్షిణం. మధ్యధరా సముద్రం ఫ్రాన్స్కి దక్షిణ దిక్కున ఉంది. ఇంపార్టెంట్ బిట్. ఫ్రాన్స్లో శరత్కాలం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది? ఆప్షన్ ఏ ఆగస్టు నుంచి సెప్టెంబర్ వరకు, ఆప్షన్ బి సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు, ఆప్షన్ సి అక్టోబర్ నుంచి నవంబర్ వరకు, ఆప్షన్ డి జూన్ నుంచి జూలై వరకు. ఇంపార్టెంట్ బిట్ అండి. ఫ్రాన్స్లో శరత్కాలం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది? ఆప్షన్ ఏ ఆగస్టు నుంచి సెప్టెంబర్ వరకు, ఆప్షన్ బి సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు, ఆప్షన్ సి అక్టోబర్ నుంచి నవంబర్ వరకు, ఆప్షన్ డి జూన్ నుంచి జూలై వరకు. ఆప్షన్ బి సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు. ఫ్రాన్స్లో శరత్కాలం సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు ఉంటుంది. దక్షిణ ఫ్రాన్స్లో పండే ముఖ్యమైన పంట ఏది? ఆప్షన్ ఏ ఆలివ్ వృక్షాలు, ఆప్షన్ బి నిమ్మ నారింజ, ఆప్షన్ సి ద్రాక్ష, ఆప్షన్ డి ఏ బి సి 3 సరైనవే. ఇంపార్టెంట్ బిట్ అండి. దక్షిణ ఫ్రాన్స్లో పండే ముఖ్యమైన పంట ఏది? ఆప్షన్ ఏ ఆలివ్ వృక్షాలు, ఆప్షన్ బి నిమ్మ నారింజ, ఆప్షన్ సి ద్రాక్ష, ఆప్షన్ డి ఏ బి సి 3 సరైనవే. ఆప్షన్ డి ఏ బి సి 3 సరైనవే. దక్షిణ ఫ్రాన్స్లో పండే ముఖ్యమైన పంటలు ఆలివ్ వృక్షాలు, నిమ్మ నారింజ, ద్రాక్ష పంటలు పండుతాయి. ఆలివ్ వృక్షాల నుంచి వంట నూనెను తీస్తారు. ఫ్రాన్స్లో పండే పండ్లు
మన దేశంలో ఎక్కడ పండుతాయి? ఆప్షన్ ఏ నైనిటాల్ కామా సిమ్లా, ఆప్షన్ బి సిమ్లా కామా అరకు, ఆప్షన్ సి అరకు కామా నైనిటాల్, ఆప్షన్ డి ఏ కామా బి కామా సి. 3 సరైనవే. ఇంపార్టెంట్ బిట్ అండి. ఫ్రాన్స్లో పండే పండ్లు మన దేశంలో ఎక్కడ పండుతాయి? ఆప్షన్ ఏ నైనిటాల్ కామా సిమ్లా, ఆప్షన్ బి సిమ్లా కామా అరకు, ఆప్షన్ సి అరకు కామా నైనిటాల్, ఆప్షన్ డి ఏ కామా బి కామా సి. 3 సరైనవే. ఆప్షన్ ఏ నైనిటాల్ కామా సిమ్లా. ఫ్రాన్స్లో పండే పండ్లు మన దేశంలో నైనిటాల్ కామా సిమ్లాలో పండుతాయి. ఫ్రాన్స్ ప్రజల ఆహారంలో ముఖ్యమైనది. ఆప్షన్ ఏ పాలు, ఆప్షన్ బి పెరుగు, ఆప్షన్ సి నెయ్యి, ఆప్షన్ డి జున్ను. ఇంపార్టెంట్ బిట్ అండి. ఫ్రాన్స్ ప్రజల ఆహారంలో ముఖ్యమైనది. ఆప్షన్ ఏ పాలు, ఆప్షన్ బి పెరుగు, ఆప్షన్ సి నెయ్యి, ఆప్షన్ డి జున్ను. ఆప్షన్ డి జున్ను. ఫ్రాన్స్ ప్రజల ఆహారంలో ముఖ్యమైనది జున్ను. ఇంపార్టెంట్ బిట్. ఫ్రాన్స్ పెట్రోలియంను ఏ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది? ఆప్షన్ ఏ దక్షిణాఫ్రికా కామా అరబ్ దేశాలు, ఆప్షన్ బి ఆస్ట్రేలియా కామా అరబ్ దేశాలు, ఆప్షన్ సి అమెరికా కామా అరబ్ దేశాలు, ఆప్షన్ డి ఆఫ్ఘనిస్తాన్ కామా అరబ్ దేశాలు. ఇంపార్టెంట్ బిట్ అండి. ఫ్రాన్స్ పెట్రోలియంను ఏ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది? ఆప్షన్ ఏ దక్షిణాఫ్రికా కామా అరబ్ దేశాలు, ఆప్షన్ బి ఆస్ట్రేలియా కామా అరబ్ దేశాలు, ఆప్షన్ సి అమెరికా కామా అరబ్ దేశాలు, ఆప్షన్ డి ఆఫ్ఘనిస్తాన్ కామా అరబ్ దేశాలు. ఆప్షన్ ఏ దక్షిణాఫ్రికా కామా అరబ్ దేశాలు. దక్షిణాఫ్రికా కామా అరబ్ దేశాల నుంచి ఫ్రాన్స్ పెట్రోలియంను దిగుమతి చేసుకుంటుంది. ఫ్రాన్స్లో విద్యుత్ ఉత్పత్తి చేసే అణు రియాక్టర్లు ఎన్ని ఉన్నాయి? ఆప్షన్ ఏ 59, ఆప్షన్ బి 60, ఆప్షన్ సి 61, ఆప్షన్ డి 62. ఇంపార్టెంట్ బిట్ అండి. ఫ్రాన్స్లో విద్యుత్ ఉత్పత్తి చేసే అణు రియాక్టర్లు ఎన్ని ఉన్నాయి? ఆప్షన్ ఏ 59, ఆప్షన్ బి 60, ఆప్షన్ సి 61, ఆప్షన్ డి 62. ఆప్షన్ సి 61. ఫ్రాన్స్లో విద్యుత్ ఉత్పత్తి చేసే అణు రియాక్టర్లు 61 ఉన్నాయి. అణు రియాక్టర్లు విడుదల చేసే రేడియోధార్మిక పదార్థాలు మానవులకు, జంతువులకు, మొక్కలకు హాని కలిగిస్తాయి. విమాన పరిశ్రమలకు పేరుగాంచిన దేశం ఏది? ఆప్షన్ ఏ రష్యా, ఆప్షన్ బి ఫ్రాన్స్, ఆప్షన్ సి జర్మనీ, ఆప్షన్ డి ఇజ్రాయెల్. ఇంపార్టెంట్ బిట్ అండి. విమాన పరిశ్రమలకు పేరుగాంచిన దేశం ఏది? ఆప్షన్ ఏ రష్యా, ఆప్షన్ బి ఫ్రాన్స్, ఆప్షన్ సి జర్మనీ, ఆప్షన్ డి ఇజ్రాయెల్. ఆప్షన్ బి ఫ్రాన్స్. విమాన పరిశ్రమలకు పేరుగాంచిన దేశం ఫ్రాన్స్. ఇంపార్టెంట్ బిట్. ఫ్రాన్స్ బొగ్గును ఏ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది? ఆప్షన్ ఏ ఇరాన్ కామా అమెరికా, ఆప్షన్ బి దక్షిణాఫ్రికా కామా ఆఫ్ఘనిస్తాన్, ఆప్షన్ సి భారత్ కామా దక్షిణాఫ్రికా, ఆప్షన్ డి అమెరికా కామా దక్షిణాఫ్రికా. ఇంపార్టెంట్ బిట్ అండి. ఫ్రాన్స్ బొగ్గును ఏ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది? ఆప్షన్ ఏ ఇరాన్ కామా అమెరికా, ఆప్షన్ బి దక్షిణాఫ్రికా కామా ఆఫ్ఘనిస్తాన్, ఆప్షన్ సి
భారత్ కామా దక్షిణాఫ్రికా. ఆప్షన్ డి అమెరికా కామా దక్షిణాఫ్రికా. ఆప్షన్ డి అమెరికా కామా దక్షిణాఫ్రికా. ఫ్రాన్స్ బొగ్గును అమెరికా కామా దక్షిణాఫ్రికా దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఇంపార్టెంట్ బిట్.